హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కమిటీలలో భాగంగా హార్ట్ టాక్ కమిటీ. ఏ కమిటీనైనా తీసుకుంటే సరే చాలా పాయింట్స్ ఉంటాయి. మళ్ళీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి అంశం వినడం కాదు, చదవడం కాదు, గుర్తుపెట్టుకోవడం, అది కూడా హార్ట్ఫుల్గా గుర్తుపెట్టుకోవడం. అందుకే దీన్ని హార్ట్ టాక్ కమిటీ అంటారు. కాబట్టి దాన్ని సింపుల్గా మీకు నేర్పిస్తాను, మళ్ళీ మీకు చదివే అవసరమే లేకుండా. మరి అంతకంటే ముందుగా ఉభయ రాష్ట్ర విద్యార్థులకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే వేల మంది మన విద్యా దృక్పథాల సబ్జెక్టును ఎన్నుకుంటున్నారు, చదువుకుంటున్నారు, మంచి కామెంట్ల రూపంలో చెప్తున్నారు, ఆహ్లాదంగా నేర్చుకుంటున్నారు, మరియు మన పుస్తకాన్ని ముందు పెట్టుకొని క్లాసెస్ విని చక్కగా ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా మన విద్యా దృక్పథాలు తెలంగాణ తీసుకుంటే ఇది విభిన్నమైనటువంటి సబ్జెక్టులో ఉన్నటువంటి ఒక కలయిక. అంటే ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీలో చాలా చాప్టర్లు, మరియు విద్యా దృక్పథాలు, ఐసిటి, ఇవన్నీ మనకు చెప్పిన అనుభవం ఉండడంతో చాలామంది ఆల్టర్నేట్ లేకుండా, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ప్లస్ ఎక్స్పర్ట్ చెప్పిన అనుభవం, పుస్తకాలు రాసిన అనుభవం ఉంది. కాబట్టి చాలామంది విద్యార్థులు ఇంత పెద్ద సబ్జెక్ట్ను అవలీలగా నేర్చుకొని ఎక్కువ మంది మన యాప్లో ఉన్నారు. కాబట్టి మనం కేవలం 399 రూపాయలకే విద్యా దృక్పథాల కోర్సును అందించడం జరిగింది. చక్కగా సిలబస్ ప్రకారం నీట్గా అందించడం జరిగింది. మీరు ఒకసారి వినాలి, వెంటనే పుస్తకం చదువుకోవాలి, వెంటనే ప్రాక్టీస్ చేయాలి. మరి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే విద్యా దృక్పథాలు, సైకాలజీ రెండు కలిపి మనం చక్కటి కోర్సును, చక్కటి పుస్తకాన్ని అందించాం. విజేతల అందరి దగ్గర ఆల్టర్నేట్ లేకుండా, ఏమాత్రం ఆలోచించకుండా మీ దగ్గర ఖచ్చితంగా మన పుస్తకాలు ఉండాలి, మన కోర్సు ఉండాలి, ఒక ధైర్యం. నిన్నటి వరకు మనం వీడియోస్ అన్ని కూడా అన్లాక్ చేసి పెట్టాం. అద్భుతమైనటువంటి రెస్పాన్స్. అప్పుడు సబ్జెక్టు డెప్త్ అందరికీ తెలిసింది. ఓహో, మేము చదివే పద్ధతి ఇది కాదు అని అర్థం చేసుకొని విద్యార్థులందరూ కూడా బిగిన ప్రిపరేషన్ మొదలుపెట్టారు. సర్ ఫిలిప్ జోసెఫ్ హార్ట్ టాక్ బాగా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని సింపుల్గా మనం హార్ట్ టాక్ కమిటీ అంటాం. సంవత్సరం 1929. రేపు ఎగ్జామ్లో జతపరచుము సంవత్సరాల ఆధారంగా ఆరోహణ క్రమంలో, అవరోహణ క్రమంలో రాయండి అన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఇయర్లు, కమిటీలు గుర్తుపెట్టుకోవాలి. హార్ట్ టాక్ కమిటీని మనం హార్ట్ఫుల్గా నేర్చుకుందాం. చాలా సింపుల్గా, ఈజీగా, ఇంట్రెస్టింగ్గా, మళ్ళీ మర్చిపోరు. చూడండి, ఇక్కడ మొదటి పాయింట్ ఇక్కడ ఏమిటంటే మొదటి ప్రపంచ యుద్ధం ముగియగానే మీకు ఎలాగైనా సరే ఖచ్చితంగా మేము స్వాతంత్రం ఇస్తాము అని చెప్పి నమ్మబలికి మనల్ని కూడా భాగస్వామ్యం చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. అప్పుడు యుద్ధం ముగిసింది, మనకి స్వాతంత్రం రాలేదు. మరి ఫుల్ వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత వస్తే ఎలాగైనా సరే భారతీయులను చల్లబర్చాలనే ఉద్దేశంతో రౌలత్ చట్టాన్ని 1919 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మరి రౌలత్ చట్టం 1919 యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పరిపాలనను తన అజమాయిషిలోకి తీసుకుంటుంది. మరి ఇది కూడా పూర్తి వ్యతిరేకత వచ్చింది. భారతీయులు పూర్తిగా వ్యతిరేకత చెప్పారు. దీంట్లో లోపాలున్నాయి, రౌలత్ చట్టం మాకొద్దు అని లోపాలు ఉండడంతో 1927లో సైమన్ కమిషన్. ఎందుకోసమయ్యా సైమన్ కమిషన్ అంటే, రౌలత్ చట్టంలోని లోపాలను అధిగమించుటకు 1927లో సైమన్ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చింది. భారతదేశానికి వచ్చినప్పుడు ఆ సైమన్ కమిషన్ పరిపాలన విషయాలతో పాటు విద్యకు సంబంధించి అంశాలను కూడా చూసుకోవడానికి సిద్ధపడింది. అయితే భారత జాతీయ కాంగ్రెస్ విద్యకు సంబంధించి చాలా, మా దేశంలో దుస్థితి బాగా లేదు, విద్య సరిగా లేదు, విద్య సరిగా అందట్లేదు అనే ఉద్దేశంతో ఈ భారత జాతీయ కాంగ్రెస్ సైమన్ కమిషన్ ముందు ఏకోరు పెట్టింది. మరి అలాంటి సమయంలోనే మేల్కొన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిటీలోని ఒక సభ్యుడైనటువంటి సర్ ఫిలిప్ హార్ట్ టాక్ చేత మనకు 1929లో హార్ట్ టాక్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పూర్తిగా విద్యకు సంబంధించి. అయితే హార్ట్ టాక్ కమిటీ ఏర్పాటైంది 1929లో. రావడంతోనే ఎందుకు భారతదేశంలో ప్రాథమిక విద్యా వ్యాప్తి జరగట్లేదు, అందరికీ విద్య అందడం లేదు ఎందుకని ఆరా తీస్తే, రవాణా సౌకర్యాలు, నిరుపేద కుటుంబాలు, ఆర్థిక పరిస్థితులు, నిరక్షరాస్యత, ఇలా అనేక కారణాలు, అపవ్యయం, వృధా, స్తబ్దత లాంటి అనేక కారణాలను పరిశీలించి చక్కటి సూచనలు చేసింది. ఆ సూచనలే
పరీక్ష పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఇది చరిత్ర, అది సూచనలు. మనం సూచనలు నేర్చుకోబోతున్నాం చాలా ఈజీగా, ఇంట్రెస్టింగ్గా. మరి సూచనలు మనం మాట్లాడుతున్నది హార్ట్ టాక్ కమిటీలో. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, దీన్ని హార్ట్ఫుల్గా నేర్చుకోవాలని చెప్పాను. మరి ఇక్కడ హార్ట్ టాక్ కమిటీలో వాళ్ళు ఇచ్చిన సూచనలు చూడండి ఒకసారి. రైట్, గుణాత్మక విద్యను పెంపొందించుటకు పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలి. అంటే చూసేవారు, పట్టించుకునేవారు, అడిగేవారు ఉండాలి. అంటే గుణాత్మక విద్యను పెంపొందించుటకు పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలి అని చెప్పినటువంటి కమిటీ ఇది అంటారు రేపు ఎగ్జామ్లో. ఏం తెలియదు మాకు అన్నప్పుడు హార్ట్ టాక్లో గా ఉంది కాబట్టి మరి ప్రాథమిక విద్యను అందరికీ ఉచితంగా అందించాలి. అందరికీ ఉచితంగా విద్యను అందించాలి, అది కూడా ప్రాథమిక విద్యను. మరి సర్ ఫిలిప్ హార్టాగ్లోనే పేరులోనే ఉంది, సర్ ఫిలిప్ హార్టాగ్. ఇది కూడా పి అంటే ప్రైమరీ విద్యను. హా బదులుగా మీరు హా పెట్టుకోండి దయచేసి. హా బదులుగా హా. హా అంటే అందరికీ ఉచిత విద్యను అందించాలి. అది కూడా ఎవరికంటే ప్రాథమిక విద్యను అందరికీ ఉచితంగా అందించాలి. మరి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎన్నో ఎగ్జామ్లలో వచ్చింది. 2 పదాలు మీకు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి హా అంటే అపవ్యయము. అపవ్యయానికి మరొక పేరు చూడండి ఒకసారి మిత్రులారా, వృధా. మరొక పేరు వేస్టేజ్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ 3 పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఏదో ఒక పేరు బాగా భద్రంగా గుర్తుపెట్టుకుంటే మరొకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. పగల గురించి నేర్చుకుంటే రాత్రి గురించి నేర్చుకోవడం అవసరం లేదు, ఎందుకంటే పగలు కానిది రాత్రి కాబట్టి. సింపుల్గా అపవ్యయానికి మరొక పేరు వృధా అని, దాని వేస్టేజ్ అని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అపవ్యయంలో ఏముంది, వా ఉంది కాబట్టి వృధా. మరి వా కాబట్టి వేస్టేజ్ సింపుల్గా. మరి అపవ్యయం అంటే ఏమిటి అంటే చదువును మధ్యలోనే మానివేయడం, మధ్యలోనే డ్రాప్అవుట్ కావడం. క్లియర్. మరి నిలుపుదలకు మరొక పేరు స్తబ్దత, దీని స్టాగ్నేషన్. మరి దీనికి ఆపోజిట్. అపవ్యయము అంటే డ్రాప్అవుట్, వ్యయము అంటే ఖర్చు, ఇక్కడ నిలుపుదల అంటే నిలుపుకోవడం. సో నిలుపుదలకు మరొక పేరు స్తబ్దత, మరొక పేరు స్టాగ్నేషన్. సా ఉంది కాబట్టి. మరి నిలుపుదల అంటే ఏమిటి అంటే ఎక్కువ రోజులు ఒకే తరగతిలో ఉండడాన్ని నిలుపుదల అంటారు. నేను 5వ తరగతిలోనే 4వ తరగతిలోనే ఎక్కువ రోజులు ఫెయిల్ అయ్యి అక్కడే ఉన్నాను, నిలుపుదల. మరియు విశ్వవిద్యాలయాల్లో ఖచ్చితంగా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి. మరి చూడండి, విశ్వవిద్యాలయం గురించి ఈ కమిటీ చెప్పిందా అంటే ఎవరు నమ్మరు, ప్రాథమిక విద్యనే అనుకుంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి పుస్తకంలో ఈ యొక్క టాపిక్ ఉంటుంది కాబట్టి అన్ని పుస్తకాలు చదివిన వ్యక్తిగా గుర్తుపెట్టుకోండి. విశ్వవిద్యాలయకు హార్ట్ లాంటిది, హార్ట్ కాబట్టి హార్ట్ లాంటిది గ్రంథాలయాలు. మరి ఇక్కడ మేజర్ పాయింట్ చూడండి, హరిజనులు, వెనుకబడ్డ వర్గాలు. మీకు ముందే చెప్పాను, హరిజనులు, వెనుకబడ్డ వర్గాల వారు అందరితో కలిసి చదువుకోవాలి. అందుకే హార్ట్ టాక్లో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, హా అని గుర్తుపెట్టుకోవాలి. హా అంటే హరిజనులు, హా అంటే అందరితో కలిసి చదువుకోవాలి. మరి హరిజనులు అని నామకరణం చేసిన వ్యక్తి ఎవరంటాడు? హరిజనులు అని నామకరణం చేసిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ. రేపు ఎగ్జామ్లో మీకు ఏం తెలియకపోతే ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఎందుకంటే అన్ని ఆప్షన్లు సేమ్ ఉంటాయి. గోపాలకృష్ణ గోఖలేనా, అంబేద్కరా, సర్దార్ వల్లభాయ్ పటేలా, నెహ్రూవా, రాజీవ్ గాంధీ, ఇలాంటి ఆప్షన్లు ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, హరిజనులు అని నామకరణం చేసిన వ్యక్తి మహాత్మా గాంధీ. మహాత్మాలో హా ఉంది కాబట్టి హరిజనులు అని గుర్తుపెట్టుకోండి. మరి హరిజనులు అంటే అతడు ఒక మాట కూడా చెప్పాడు, హరిజనులు అంటే ఎవరో కాదు నాయనా, భగవంతుని బిడ్డలు. హరిజనులు అంటే భగవంతుని బిడ్డలు అని చెప్పినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. మహాత్మాలోని హా ఉంది కాబట్టి హరిజనులు అని గుర్తుపెట్టుకోండి. గాంధీ భగవంతుని బిడ్డలతో పోల్చాడు హరిజనుల్ని. మరి గమనిక, అన్నీ నేర్చుకొని ఈ పాయింట్లు నేర్చుకుంటే ఖచ్చితంగా సక్సెస్. చూడండి, కేబు మీకు తెలుసు, సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1923లో రద్దయింది. అయితే రద్దయినప్పుడు మళ్ళీ ఈ యొక్క హార్ట్ టాక్ కమిటీ సూచనల మేరకే 1935లో ప్రారంభించడం జరిగింది. ఏ కమిటీ సూచనల మేరకు కేబు పునరుద్ధరించబడింది మరియు కేబుకు స్వయం ప్రతిపత్తి కూడా వచ్చింది. ఈరోజు కేబు పునరుద్ధరించబడడానికి కారణమైనటువంటి కమిషన్ ఏమిటంటే హార్ట్ టాక్ కమిటీ. ఇది గుర్తుపెట్టుకోవాలి.
మరియు ఇక్కడ మేజర్ పాయింట్ చూడండి, ఇది మేజర్ పాయింట్, రైట్. ఈ కమిటీ ఒక అంశాన్ని లేవనెత్తింది. గుణాత్మక విద్యను పెంపొందించాలి అని చెప్పి వసతులు లేని పాఠశాలను పట్టించుకోలేదు, రద్దు చేసింది. విద్యా విస్తరణ కాదు మాకు ఉద్దేశం, ఉన్న పాఠశాలను డెవలప్ చేయడం, ఉన్న పాఠశాలలోనే వసతులను సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో వనరులు లేని పాఠశాలను రద్దు చేసింది. ఈ రద్దు చేసిన క్రమంలోనే 1937 సంవత్సరంలో ఒక్క మద్రాసు రాష్ట్రంలోనే 5,000 పాఠశాలలు రద్దయ్యాయి. ఏ రాష్ట్రంలో రద్దయ్యాయి? మద్రాసులో. ఎన్ని? 5,000. ఏ సంవత్సరంలో? 1937 సంవత్సరంలో. చూడండి, 5,000 పాఠశాలలు రద్దు కావడానికి కారణమైన కమిటీ అంటే హార్టా కమిటీ. హార్ట్ అంటే మనసు, కాబట్టి మీరు కూడా మద్రాసుని మదిలో పెట్టుకోండి. మరియు 1929లో ఆర్థిక సంక్షోభం ఏర్పడడం వల్ల బ్రిటిష్ ప్రభుత్వంపై ఆర్థిక భారం పట్టి భారతదేశంలో విద్యను నెగ్లెక్ట్ చేసింది. పూర్తిగా హార్టా కమిటీ సూచనలు పూర్తిగా అమలు కాలేదు. కారణం ఆర్థిక సంక్షోభం బ్రిటిష్ వారిపై పడడం అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏ కమిటీనైనా సరే ఒక లాజిక్ ప్రకారం గుర్తుపెట్టుకుంటేనే అర్థమవుతుంది. హరిజనులు అపవ్యయం, అపవ్యయానికి మరొక పేరు, నిలుపుదలకు మరొక పేరు గుణాత్మక విద్య. మొదటి ప్రపంచ యుద్ధం, రౌలట్ చట్టం, సైమన్ కమిషన్, భారత జాతీయ కాంగ్రెస్, మరి భగవంతుడి బిడ్డలు అన్నదెవరు? మహాత్మా గాంధీ, సూచనలు కేప్. ఈ విధంగా కీ పాయింట్స్ అన్నీ మదిలో పెట్టుకోవాలి. కాబట్టి హార్టా కమిషన్ మీరందరూ కూడా నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. మీరు మన ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ వీడియో వినాలి. మీరు కమిట్మెంట్ వ్యక్తులు కాబట్టి ఈసారి కాకపోతే ఇంకెప్పుడు. కాబట్టి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ తీసుకోండి. మరియు మీకు మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణకు సంబంధించి 6 యూనిట్లతో కూడిన అద్భుతమైనటువంటి పుస్తకం, చెప్పిన అనుభవం, రాసిన అనుభవం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అదే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి విద్యా దృక్పథాలు సైకాలజీ అనేటువంటి ఈ పుస్తకంలో ఉంటుంది. క్లాస్ విని వెంటనే పుస్తకం చదివి వెంటనే ప్రాక్టీస్ బిట్ చేయండి. మన యాప్లోనైనా చేయండి, మరి పుస్తకంలోనైనా చేయండి. కాబట్టి మీరందరూ కూడా విజయం సాధించాలి. ఆహ్లాదకరంగా చదవాలి, ఆర్ట్ఫుల్గా చదవాలి. ఆల్ ద బెస్ట్.